జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ దేశ చరిత్ర పరిశ్రమలోనే తీవ్ర కలకలాన్ని రేపింది. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు, బెదిరింపు ఘటనలు జరిగినట్లుగా నివేదిక అందడంతో పినరాయి విజయన్ సర్కార్ విచారణకు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా జస్టిస్ హేమా రిపోర్ట్పై నటి సమంత స్పందించారు. కేరళలో విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ చేస్తున్న కృషిపై ప్రశంసలు కురిపించారు. టాలీవుడ్లోని అలాంటి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై సమంత పోస్ట్ చేశారు. ఓ మలయాళ నటిపై లైంగిక వేధింపులు జరిగిన కేసులో వారికి అండగా నిలిచేందుకు విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ 2017లో ఏర్పాటైంది. విమెన్ ఇన్ సినిమా విజ్ఞప్తి మేరకు కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమా కమిటీని 2019లో నియమించింది. ఇటీవల వెలువరించిన ఆ కమిటీ నివేదికలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే అదే తీరుగా టాలీవుడ్లోనూ 2019లో ది వాయిస్ ఆఫ్ విమెన్ ఏర్పాటైంది. టాలీవుడ్లో మహిళల సమస్యలపై పోరాడేందుకు రూపొందించిన సబ్ కమిటీ నివేదికను వెల్లడించాలని సమంత ప్రభుత్వాన్ని కోరారు. ఇది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని పనిచేసే మహిళల రక్షణ చర్యల కోసం ప్రభుత్వం, ఇండస్ట్రీ చేపట్టబోయే విధానాలకు తోడ్పడుతుందని వాయిస్ ఆఫ్ విమెన్ ప్రకటనను సమంత స్టోరీలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం సమంత చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.